మొదలెట్టారు. ఏంటి, ఒక దళిత అధికారి మీద ఎంతలాగా కక్షలు సాధిస్తారా అంటూ ఒక పచ్చి అబద్ధం ఏంటంటే, అసలు సుప్రీంకోర్టులోనే కొట్టేశారు రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ కొట్టేసిన కేసుని ఎలా ఓపెన్ చేస్తారు అని నోటుకు వచ్చినట్టు నానా చెత్త మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టులో ఏమైంది? నేను బెయిల్ పిటిషన్ వేసినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని అడిగితే బెయిల్ పిటిషన్ హైకోర్టులో తిరస్కరించిన తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు, ఈ పర్టికులర్ ఎంక్వైరీగా చేయాలి అన్నది హైకోర్టుకి వెళ్ళారా అని అడిగితే దీంతో పాటు ఇక్కడ ఫైల్ చేసామంటే, అయితే హైకోర్టు అప్రోచ్ అయ్యి అక్కడ న్యాయం జరగకపోతే రండి అని చెప్పి డీమ్ టు హ్యావ్ బీన్ విత్డ్రాన్ లాగా హైకోర్టుకి వెళ్ళమని సజెషన్ ఇవ్వటం జరిగింది. అప్పుడు హైకోర్టుకి వెళ్ళాం. అంతేగాని ఇక్కడేదో సునీల్ కుమార్ నన్ను ఏదో కొట్టలేదన్నట్టు, ఏదో అతనికి ఏదో ఫేవరబుల్గా వచ్చిందని చెప్పి ఆ సంఘం ఈ సంఘం ఏం సంఘం ఈ నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడేసుకుంటే అబద్ధాలు నిజమైపోతాయమ్మా. సో అలా నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, అసలు కొట్టలేదని చెప్పి మాట్లాడటం. కళ్ళు ఏమన్నా కాకులు దొబ్బినాయా? కొట్టలేదా? చూశారుగా, మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ క్లియర్గా ఇచ్చింది కదా. ఈ దొంగ ప్రభావతి ఇచ్చిన రిపోర్ట్ మాట్లాడుతూ ప్రభావతి రిపోర్ట్ ఇచ్చింది కొట్టలేదని అని మళ్ళీ ఆ ఏం సంఘం దానికి వత్తాసు. అదే కదా ఆ కేసు ప్రభావతి మీద సునీలు. సో మిలిటరీ హాస్పిటల్ చాలా స్పష్టంగా చెప్పింది. అయినా సరే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమైపోతుందా? మాట్లాడితే దళితులకు ఒకరువులు మామూలు వాళ్ళకి ఒకరువులా? దళితుడు కొట్టించుకుంటే మేము కొట్టించుకోవాలా? చెప్పండి అమ్మా, మీకు మమ్మల్ని బాధేసే హక్కు ఉందా? సునీల్ కుమార్ నాయక్ షెడ్యూల్ ట్రైబ్, అమ్మో యాక్షన్ తీసుకోకూడదు. పివి సునీల్ కుమార్ షెడ్యూల్ కాస్ట్, అయ్యో బాబాయ్ వాళ్ళు కొరత కొట్టించుకోవాలి, ఇది పగ్గదిలో తంతే తండించుకోవాలి. ఏంటా రూల్స్? ఇలాంటి ఉడతూపులకు ఎవరో భయపడరమ్మా, పని అవదమ్మా. సో రండి, మీరు ఏ తప్పు చేయకపోతే ఫేస్ చేయండి. 15వ తారీఖు రండి. ఇలాగా కుల సంఘాలతో మాట్లాడించుకోవటం, దానికి మళ్ళీ తెలంగాణలో సరే అతను ఏదో ఉద్యోగం మానేశాడు, ఏదో రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు, మాట్లాడవచ్చు, ఓకే. కానీ ఆ ఏం అనేదాన్ని అడ్డం పెట్టుకుని ఏదో మాట్లాడతాం. ఎస్, మొన్న నేను చాలా స్పష్టంగా చెప్పా, పివి సునీల్ కుమార్ని తీసేయాలి అసలు ఉద్యోగంలోంచి, ఈజ్ అన్ఫిట్ టు బీ ఇన్ ద జాబ్, ద నాన్ సెన్స్ వాట్ ఈ స్పోక్ అని మాట్లాడటం జరిగింది. సరే దానికి శ్రావణ్ కుమార్ గారు వత్తాసు పలికారు, ఆ విషయానికి కూడా వస్తా. ముందు మాట్లాడాను. పివి సునీల్ కుమార్ కూడా 99 టీవీలోనూ ఎందులోనూ తను మాట్లాడటం జరిగింది. తను మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు సంధించాడు.